ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 1వ తేదీన మంగళవారం రోజు నుండి అయితే ఈ తులారాశి వారి ఇంట్లో ఈ దేవత అయితే రహస్యంగా రాబోతుంది. కాబట్టి ఆ దేవత ఎవరు, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిబంధనతో చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తులారాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికైతే చాలా అయితే ఇష్టపడతారనేది మనం చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడంలో కోసమే పని చేస్తూ ఉంటారు. అంటే ఇతరుల రాశుల వారు విజయం కోసం పని చేయరా అని కాదు, ఖచ్చితంగా వీరు ఆ విజయాన్ని పొందాలని అయితే చాలా కృషితో చేస్తారు. కానీ విజయాన్ని పొందేటువంటి అర్హత అన్ని రాశుల్లో కెల్లా ఈ తులారాశి వారు ఒక పాలు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి అదృష్ట దేవత వీరిని నిజంగా కరుణించిందని చెప్పుకోవాలి. ఇక ఈ తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ముందంజలోనే ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చేపించుకోండి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారి వ్యక్తులు అయితే ఖచ్చితంగా నెరవేరే వరకైతే నిద్రపోరు. అంటే వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టిన దగ్గర నుండి నిద్రపోకుండా ఆ ప్రయత్నాన్ని కష్టే ఫలి అనుకుంటూ ఉంటారు. అయితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందేందుకు అర్హతలు శ్రమ పడుతూ ఉంటారు. అందుకే ఈ తులారాశి వారికి ఎక్కువగా అదృష్టం అనేది వీరికైతే ఉంటుంది. ఎందుకంటే వీరు చాలా అయితే దాన ధర్మాలు చేయటం, ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించలేరు, ఊరుకోలేరు. కాబట్టి వీరు చేసే మంచి పనుల వల్ల ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ దైవం ఉంటుందని మనమైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఆపదలో ఉంటే కూడా వీరు అస్సలు ఊరుకోలేరు. ఏదో వారికి తోచిన సహాయం, మాట సహాయమా, డబ్బు సహాయమా, ఇలా వారికి తోచిన సహాయం అయితే వీరైతే ఖచ్చితంగా చేస్తారు. నాకెందుకులే వారి గొడవ అయితే వారు చూసుకుంటే అయితే వెళ్ళిపోరు. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికైతే ఎక్కువగా కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి 12 రాశులకి ఎక్కువ అంటే ఈ తులారాశి వారు చాలా అదృష్టవంతులు, మంచి రాశి అని చెప్పుకోవచ్చు. అంటే వీరి యొక్క మంచి మనస్తత్వానికి ఆ దైవం అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. తెలియదు కానీ అస్సలు నిజం చెప్పాలంటే ప్రతి పనిలో కూడా వారు అనుకున్న దానికంటే కూడా ఒక అంత ముందే దాన్ని పూర్తి చేయడం, విజయాన్ని పొందడం అనేది కూడా వీరికి ఎక్కువగా వీరు చూసే ఉంటారు. ఇక ఈ తులారాశి వారి యొక్క జాతకులు ఎంతటి అదృష్టం కలిగిన వాళ్ళు ఏదైనా పనిని ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారంటే మాత్రం ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ తులారాశి వాళ్ళు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకుంటారు. అయితే వాళ్ళు వేసుకునేటువంటి ప్రణాళికలలో ఎంత అమౌంట్ అయితే వాళ్ళు అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే ఆ యొక్క వ్యాపారం అనేది పూర్తయిపోతుంది. అంతలా వారిని అదృష్టం అనేది వరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వానికి ఆ భగవంతుడు కూడా వీరి యొక్క ఆశీస్సులు కూడా ఈ యొక్క తులా రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి
తప్పకుండా మీరు ఇంకాస్త ఎక్కువగా దైవం అనుగ్రహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క దైవం అనుగ్రహం ఆశీస్సులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారి విషయంలో మాత్రం చాలా మైనస్‌లయితే ఉన్నాయి. అయితే అదేంటిదంటే మీరు జీవితంలో కొన్ని కొన్ని విషయాలు చాలా వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు వీళ్ళకు మైనస్ పాయింట్ అయితే ఉంటుంది. జీవిత భాగస్వామి కొన్ని కొన్ని ఇబ్బందులు రావటం లేదా వారికున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కానివ్వండి, సహోదర, సహోదరి వర్గంతో కానీ ఇబ్బందులు అనేవి చాలా అయితే ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ తులారాశి వారు అన్నిట్లోనూ సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ ఒక్క విషయంలో కుటుంబ విషయాన్ని కొన్ని ఎదురు దెబ్బలైతే తగులుతూ ఉంటాయి. వీరికి ఎక్కువగా అయితే వీరికి వాటిని దాటుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సక్సెస్ రేటు అనేది వీరికి అసలు తక్కువ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరికి ఈ యొక్క మైనస్ పాయింట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కుటుంబంలోకి కొన్ని ఇబ్బందులు, సమస్యలు అనేవి ఉంటాయి. ఇక ఈ తులారాశి వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అనేది కుటుంబ పరంగా వీళ్ళకి ఉంటూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి ముఖ్యంగా తప్పకుండా వీరు చేసుకోవాల్సినటువంటి పనుల్లో ఖచ్చితంగా మీరు దైవ అనుగ్రహం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఇంట్లో ధూప ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీకు ఏ విషయంలో అయితే మీరు అసంతృప్తిగా ఉన్నారో మీరు ఆ విషయంలో పట్ల చక్కగా మీరు మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. మీరు ఆరాధించారంటే మీకున్నటువంటి అన్ని విధమైనటువంటి ఐశ్వర్యం కానీ, లేదంటే మీకు కావలసినటువంటి ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశివారు అన్ని బాగున్నా ఒక్కొక్కసారి మాత్రం కావాల్సినటువంటి అమౌంట్స్ అనేవి వీరి చేతికి రాగానే కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ వస్తారు. ఇక ఈ ఇబ్బందులు వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి పెను మార్పులైతే తీసుకువస్తాయి. అదేమిటంటే ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు ఆర్థిక ఇబ్బంది తొలగిపోయిన తర్వాత కూడా పూర్తిగా హై రేంజ్‌కి అయితే వెళ్ళిపోతారు. లేదా చాలా వరకు అంటే డీల్ పడిపోతారు. ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్లు చాలా వరకు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులైతే ఈ తులారాశి వారైతే ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో ఉన్నటువంటి ఒక దేవత వీరి జీవితంలోకి ప్రవేశిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి జూలై 1వ తేదీ నుంచి అయితే వీరింటికైతే ఖచ్చితంగా రహస్యంగా అయితే రాబోతుందనైతే మనం చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం అయితే లేదు. ఇంతకు ఆ దైవత ఎవరు? ఆమె మీకు ఏ విధంగా సిరుల వర్షాన్ని కురిపించబోతుంది? ఆ లక్ష్మీదేవి తన రాకను మీ ఇంట్లో కొనసాగించబోతుంది అని వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఊహించని విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో మారబోతున్నాయంటే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంతకీ ఈ తులారాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క అంటే ఓ దేవత రాబోతుందని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఆ దేవత లక్ష్మీదేవి యొక్క రాక ఎటువంటి మార్పులు మీకు తీసుకురాబోతుంది? అయితే ఈ తులారాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి, అదేవిధంగా వారి యొక్క వ్యాపారాలు మందగొడిగా సాగడం ఈ విధమైనటువంటి పరిస్థితుల నుండి, అంతేకాకుండా ఉద్యోగ సంస్థలు వీరు పడుతున్నటువంటి అవమానాలు ఇంకా లేదా ప్రమోషన్లు రావాల్సినటువంటి టైంలో ప్రమోషన్ లిస్టులో వాళ్ళు లేకపోవడం, ఇలా అన్ని చేతికి అంది వచ్చినట్టు ఆ సమయంలో వెనక్కి తిరిగిపోవడం, ఇలా వీరి విజయాన్ని అందుకుంటున్నాం అనేటువంటి సమయానికి విజయానికి దూరం అవ్వటం, ఇలాంటివి కూడా ఈ యొక్క తులారాశి వారు చాలా వరకు కృంగి తీసేటువంటి విషయాలని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు వీక్గా అయిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ పొందలేకపోతున్నాం అనేటువంటి వీరిలో ఆ బాధ వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలోకి ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆగమనం చాలా వరకు పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అయితే మారబోతున్నాయంటే మనం చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈ యొక్క రాశి వారికి ఎవరికైతే డబ్బు ఇచ్చి ఉన్నారో, ఎవరి దగ్గర నుంచి అయితే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు అయితే రావట్లేదు, అలాగే అని చెప్పి బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికైతే ఊహించిన విధంగా మీకు డబ్బు అనేది రావడం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసమే ఏర్పరచుకుంటుంది. తన యొక్క అడుగును మీ గడపలో పెట్టడం వలన ఇక మీ అదేవిధంగా ఆర్థికంగా కూడా మీకు రావాల్సిన డబ్బు రావడం,
ఇలా మీ యొక్క వ్యాపారం విస్తరణ కోసం బ్యాంకులో అప్లై చేసుకున్నటువంటి మీ యొక్క సజావంగా రాకపోవడం, వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివైతే జరగడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క ఆగమనం మీ యొక్క బిజినెస్‌లు కానీ, మీ యొక్క డబ్బు పరంగా కానీ ఇలాంటివన్నీ కూడా సాఫీగా జరిగే అవకాశాలైతే ఈ రాశి వారికైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి జూలై 1వ తేదీన మంగళవారం నుండి అయితే ఈ తులా రాశి వారి ఇంటికి ఈ యొక్క దేవత అనేది రాబోతుంది. ఈ దేవత అడుగు పెట్టడం ద్వారా మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ధూపారాధన చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభించడం అనేది జరుగుతుంది. మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించబోతుంది ఆ సిరుల తల్లి. కాబట్టి సిరుల తల్లికి ఇష్టమైన ధూపారాధన ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. కాబట్టి ఇలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసమై ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంటి గడపని శుభ్రంగా ఇలా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి చాలా ఇష్టపడితే మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ యొక్క సమస్యలను కూడా తీరబోతున్నాయి. ఇక మీకు డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు. కాబట్టి ఇక నుంచి ఈ యొక్క తులా రాశి వారికి జూన్ 1వ తేదీ నుంచి అయితే మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. ఇక ఈ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టడంలో ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీరే నమ్మలేరు, ఇంత విధంగా మేము ఎదిగిపోయామా, ఇన్ని కష్టాలు తీరిపోయాయని మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇక ఈ తులా రాశి వారి జీవితంలో జూలై 1వ తేదీ నుంచి అయితే వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుందని చెప్పుకోవడంలో అయితే ఎలాంటి సందేహం అయితే